ప్రతిఫలం లేదు. నా కష్టాదితో నేల పాలవుతుంది, మోసగాళ్ళ పాలైపోయింది. నాకు తెలివి ఎక్కువ లేకపోవటం వల్లే కదా, అందరిలో ఉన్న కుయుక్తి నాకు తెలియకపోవటం వల్లే కదా, ఎదుటి వ్యక్తి మోసగాడని నేను గ్రహించలేకపోవటం వల్లే కదా నేను మోసపోయానని నీ కష్టము పరులు పాలైపోయి మోసగాళ్ళు పాలై అబద్ధికులు పాలవటం వలన ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. నీ స్వయం కృప అపరాధం అని నీ ఇంట్లో కూడా నీవేం చేదరించుకున్నారు, నువ్వే తెచ్చుకున్నావు. మేము గద్దించాం, మేము ఎన్నోసార్లు చెప్పాం, వద్దన్నాం, చెయ్యొద్దన్నాం, ఆ పెళ్లి చేసుకోవద్దన్నాం, వాళ్ళకి అప్పివద్దన్నాం, తొందరపడొద్దన్నాం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాం. అయినా నీకు నువ్వుగానే వెళ్ళి ఇవన్నీ కొని తెచ్చుకున్నావు. మాకేం సంబంధం లేదు, నీకు నువ్వుగా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయావుగా, వెళ్ళిపో. నీకు నువ్వుగానే అన్ని ఆలోచనలతో బయటకు వెళ్ళిపోయావు కదా, వెళ్ళిపో. మా ఆలోచనలకు విలువ ఇవ్వలేదు నువ్వు. నీ చావు నువ్వు చావని నిన్ను వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, నీ రక్త సంబంధులే, నీ కుటుంబీకులే అయి ఉంటారు. దేవుని బిడ్డ, ఇలా ఎన్నో స్థితులు నిన్ను తోసివేశాయి. నోట్లో నుంచి ఉమ్ము వేస్తే అది కనబడకుండా నేలపాలైనట్లుగా ఎన్నెన్నో విషయాలు